హాయ్ అండి. ఆలూ పరాటా రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేశానండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ ఆలూ పరాటా ఎట్లుంటుందో అట్లే ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం మారదు. ఆలూ పరాటాకి ఎప్పుడైనా కానివ్వండి ముక్కలు చేసి ఉడికించుకోకూడదు. డైరెక్ట్ గా అలాగే గడ్డలు ఉడికించేసుకోవాలన్నమాట. ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ వేస్తే త్వరగా ఉడికిపోతాయి. మూత పెట్టాలండి ఎప్పుడు కానీ. లేదా మనం కుక్కర్లో అయినా ఒక 2 విజిల్ వరకు ఉడికించుకోవచ్చు. నేను ఎప్పుడు ఇంకా ఇట్లాగే పెట్టుకుంటాను అనమాట. ఇంక ఉడికే లోపు మనము ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా క్యారెట్ అని ఏవి మన ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు. నేను అవంతా ఏం వేయలేదండి. రుద్దేటప్పుడు ఆనియన్ ఇంకా అడ్డొస్తుంటుంది అన్నట్లు ఎందుకో వేయలేదన్నమాట. ఇంకా పచ్చిమిర్చి అయితే అస్సలు వాడడం లేదు. క్యారెట్ అయితే ఒకటి వరకు తురుము పెట్టుకున్నానండి. ఇంక ఈ ఉడికిపోయిన తర్వాత వెంటనే దింపేయాలండి. నీళ్ళు అయితే అసలు వంపేయాలా. నీళ్ళలో కాసేపు పెట్టినా కూడా గడ్డలు నీళ్లు పీల్చేసుకొని ముక్క మెత్తబడిపోతుంది. టేస్ట్ అనేది పోతుందండి. ఇది మాత్రం గమనించుకోవాలి. ఇంక ఈ విధంగా వేడిగా ఉన్నాయనుకోండి, ఇట్లా పప్పు గుత్త మీద వేసి బాగా స్మాష్ అయిపోతాయి అనమాట. ఇంక ఇందులో క్యారెట్ కొంచెం ఒక అర స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకోవాలండి. కారం అంతా కూడా ఏం వేయలేదు నేను. ఇంకా పిండి కూడా వేసి కలిపేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా నీళ్ళు అయితే అతి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పిండి మెత్తగా అయిపోతుంది. మళ్ళీ అస్సలు చపాతీ చేయడానికి రాదు. ఇంకా గట్టిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టి రుద్దేసుకోవడమే. రుద్దేటప్పుడు కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవాలండి. మనం పోలీలు రుద్దుకుంటాం చూడండి, ఆ విధంగా చేసుకోవాలన్నమాట. వేసి ఇంకా చపాతీ లెక్క రుద్దామనుకోండి చక్కగా అతుక్కుపోతాయి. ఇంకా వేసినప్పుడు కూడా వేసిన వెంటనే తిప్పొద్దు. 2 పక్కల కాల్చి అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ గా కానివ్వండి, లంచ్ బాక్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మాకు ఇంకా మధ్యాహ్నం పప్పు ఏమనిందండి, దానితోనే సరిపెట్టేసుకున్నాము. టేస్ట్ అయితే బాగున్నాయండి.